ప్రతి సందర్భంలో కూడా నా 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 వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ పరిధిలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేంద్ర జనాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే భవిష్యత్తును అమ్ముకునే ప్రక్రియలో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజంగా సేవ చేసే నాయకులను ముందుకు తీసుకురావాలని, ఎన్నికల సమయంలో పైసలు విసిరే వారిని తిరస్కరించాలని ప్రజలను కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ పాలనలో బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని ఈటెల విమర్శించారు. గ్రామ పంచాయతీలను నిర్వహణ చేసింది వాళ్ళు. ఇవాళ మళ్ళీ మా కోటి ఏంటంటే నీ చేతిలో ఏమున్నది, కత్తి కాదు, నీ నెత్తి కాదు, లేదా తడి చెత్త పొడి చెత్త చెడ్లు కావచ్చు. ఆ విరగాల్సినటువంటి సందర్భంలో దాన్ని విరిచే బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది. దయచేసి ఈ పూటకు ఒక పూటకు వాడు దావతిస్తుందని చెప్పి, ఈ పూటకు వాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుందని చెప్పి మనం అదైతే రేపు 5 ఏళ్ళు మళ్ళీ నరకం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞులు మీరే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరే, ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవాల్సింది మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి, ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి మీరు మీ బాధ్యతని ఎఫెక్ట్గా ఇవాళ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అభ్యర్థులు కూడా ఆగమాగం అయిపోయి ఏది పడితే అలా హామీ ఇస్తారు. సిమెంట్ రోడ్డు వేసితపో అంటావు, గ్రామ పంచాయతీ మీరు కడతపో అంటావు, లేకపోతే మోరీ కడతపో అంటావు. నీ చేతులు ఏముందని చెప్పి అనవసరమైన హామీలు ఇవ్వకండి, ఆగం కాకండి. ఇవాళ ప్రజలకు ఒకటే చెప్పండి, మీ మధ్యలో ఉంటాం, మీతో ఉంటాం, మాకున్నంతలో మేము అభివృద్ధి. విశాఖ ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన పేరెంట్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ హాజరై విద్యా క్రమశిక్షణ ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు స్పష్టమైన సూచనలు చేశారు. నేటి సమాజంలో విద్యార్థులు వివిధ ప్రభావాలకు లోనవుతున్నారని, వారిని సరైన దిశలో నడిపించేందుకు కుటుంబం నుంచే క్రమశిక్షణ ప్రారంభం కావాలని ఆయన తెలిపారు. పిల్లల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి, అలవాట్లను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తేనే సరైన మార్గనిర్దేశం సాధ్యమవుతుందని చెప్పారు. కూడా పెద్దలు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చదువుకు మించినటువంటి ఆయుధం లేదని చెప్పి నమ్మి భావితరాలకి ఏ విధంగా చేస్తే బాగుందని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి స్కూల్స్ని ముఖ్యంగా పిల్లల్ని క్రమశిక్షణగా పెరగడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోకి ఆదర్శంగా విద్యాశాఖ ఉండబోతున్న విషయంగా తెలియజేస్తూ ఉన్నాం. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా నీట్గా ఉండాలి, క్రమశిక్షణగా పిల్లల లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇవాళ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా మధ్యాహ్నం మీల్స్ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఎవరికైనా రాకపోయినా కూడా మళ్ళీ మేము దాన్ని కూడా ఎందుకు రాలేదు చూసి అవి కూడా ఇప్పిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని వెల్లడించారు. ఎవరి ప్రేరేపణపైన యువత బలి పశువులు అవ్వకూడదని, బలహీన వర్గాల కోసం సోషల్ జస్టిస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపార కట్టుబాట్లు ఉందని చెప్పారు. కుల గణనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని, కృష్ణమూర్తి కేసును సుప్రీంకోర్టులో సీరియస్గా ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి నిధులు సమర్థవంతంగా వినియోగించేందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తా ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి
ఇండిగో విమానాల సమస్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. అధికారం ఒకరి చేతిలో కేంద్రీకృతం అవడం వల్లే విమానాశ్రయాల్లో ఇలాంటి జాప్యాలు గందరగోళం అవుతున్నాయని ఆయన విమర్శించారు. పైలట్ల పరిస్థితిని దోపిడీ చేయవద్దని కేంద్రం ఏడాది క్రితమే హెచ్చరికలు ఇచ్చినా ఇండిగో నిర్వహణ చంద్రబిందు కూడా తీసుకోలేదని చెప్పారు. నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, రెండు కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా, రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిది అవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు. హైదరాబాద్ పాతబస్తీ CAR పేట్ల బూర్జులో నిర్వహించిన 63వ హోంగార్డ్స్ సెలబ్రేషన్స్ డే కార్యక్రమంలో నగర సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోంగార్డ్స్ సేవలు నగర భద్రతను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రక్షణ వంటి బాధ్యతల్లో హోంగార్డ్స్ అందిస్తున్న సహాయం ఎంతో విలువైనదని చెప్పారు. పండుగలు, సభలు, ర్యాలీల సమయంలో వారు ఎదుర్కొనే ఒత్తిడి, శ్రమ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశమని సిపి పేర్కొన్నారు. హోంగార్డ్స్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ లో, అదే విధంగా తెలంగాణలో బాగా అంటేనే బాగా పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ పోలీస్ గా సమానంగా మీరు అందరూ కూడా పని చేస్తున్నారని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఈ ఒక 63 రేజింగ్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్స్ కి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ లో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధంగా కొంతమంది హోంగార్డ్స్ చనిపోవడం వల్ల, కొంతమంది సిక్ అవడం వల్ల, కొంతమంది రిమూవల్ కావడం వల్ల కొంత వేకెన్సీస్ ఏర్పడింది. ఆ ఒక ప్రపోజల్ ఎక్కడెక్కడ మన వేకెన్సీస్ ఉంది, మన అవి కూడా ఫిల్ చేయడానికి. రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఈ నెల 11 నుంచి 2 దశల్లో ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. వాజ్పేయి నుంచి పాలన, నైతిక విలువలను నేటి తరానికి పరిచయం చేయడం యాత్ర ప్రధాన లక్ష్యమని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్య కూడల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన సేవలను ప్రజలకు చేరువేయాలని పార్టీ భావిస్తోందని చెప్పారు. పెద్ద చేపలు ఏమిటి వాటిన్నిటికీ బయటకు తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. ఇవాళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, ఏదైతే పరకామణి చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి. ఎవరి ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ని తొలగించారు, ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి. దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో 6 నోట్లు, కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పక్కదారి పట్టించారు, వాటిని ఏ విధంగా తొలగించారు, ఎందుకు 13 కోట్లు మార్కెట్ వాల్యూ 30 కోట్లు అని చెప్తున్నారు. కానీ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రామాంతపూర్ ఇంద్రానగర్లో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఐలమ్మ పోషించిన కీలక పాత్రను స్మరించుకుంటూ ఆమె ధైర్యం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని కవిత పేర్కొన్నారు. సామాన్య మహిళలు కూడా అణిచివేతకు ఎదురెళ్లగలరని ఐలమ్మ చూపించిన ధైర్యమే తెలంగాణ స్ఫూర్తి అని అన్నారు. సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అండ్ హోప్ఫుల్లీ ద మూవీ విల్ డూ వెరీ వెరీ వెల్. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు మీట్ గీత గారు. గీతక్క వారికి కూడా legacy, she is also from a political family, so all of us understand how important it is to have clean politics in this country.
and I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to టీటీడీ పరకామణి దోపిడీపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. భగవంతుడి ధనంపై జరిగే స్లైటెస్ట్ తప్పిదం కూడా పెద్దదే అని, దానిని చిన్న విషయంగా అభివర్ణించడం అంశవేదన శీలతకు నిదర్శనమని ఆయన అన్నారు. దొంగ పట్టుబడిన తర్వాత అతని వద్ద కోట్ల రూపాయల ఆస్తులు ఎలా చేరాయన్నదే అసలు ప్రశ్న అని ఆనం పేర్కొన్నారు. ఇది సాధారణ దొంగతనం కాదని, పెద్ద స్థాయి దోపిడీ నెట్వర్క్ పనిచేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. దొరికింది చిన్నదా పెద్దదా అని కాదు, అక్కడ తప్పు చేయకూడదు. నువ్వు చిన్నదే అని చెప్పి సమర్థించుకోవడాన్ని, తండ్రి ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన తప్పులకి ఏం కాలేదు తిరుగుతున్నాం కదా అనే విధంగా నువ్వు చేయాలనుకోవడం నీ యొక్క మానసిక పరిపక్వతకు నిదర్శనం. అంతేగాని అక్కడ జరిగింది ఆ విషయం మీద మేము చేస్తున్నాం. లేని దాన్ని తీసుకొచ్చి ఆ రోజు పచ్చలాహారాలన్నీ రకరకాల పింక్ డైమండ్ అని నువ్వు ఆరోపణ చేసావు నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం. కానీ ఈరోజు మేము అలా చేయట్లా. తప్పు చేయకూడదు, దేవుడి సమక్షంలో చేశారు, విచారణ చేస్తున్నాం. అది చిన్నదా పెద్ద తెలుస్తాం. అధికారాన్ని కోల్పోయాక కూడా అబద్దాల భ్రమంలోనే జగన్ మాట్లాడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ ఆరోపించినట్లుగా మెడికల్ కాలేజీలు కాగితాల మీద మాత్రమే లేవు. ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును స్థాయిగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పనులు నిలిచిపోయి ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జగన్ అసత్యాలపై ప్రజలు నమ్మకం ఉంచారని, అభివృద్ధి ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. స్థలం సేకరణ చేయకుండా మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రబుద్ధులు ఉందని చూడండి. అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు. రోజు మీ కాళ్ళ కింద నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రండి, మాట్లాడండి, విమర్శలు చేయండి, కానీ సద్విమర్శలు చేయండి. మీరు చెయ్యని పనులను చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వందమాగదులందరికీ సందర్భంగా చెప్తున్నాను. కూడా ఒక అబద్ధం పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే భావంలో ఉన్నారు. అలాగే చెప్పారు 5 బీఆర్ఎస్ భవిష్యత్తు తీవ్రమైన సందిగ్ధంలో ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా కాలంగా ప్రజల్లో కనిపించకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ అని అన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారని పేర్కొన్నారు. కేటీఆర్ను నాయకత్వాన్ని కోసం పరీక్షించగా ఫలితం ఇవ్వలేకపోయాడని, హరీష్ రావు కూడా పార్టీని ఒంటరిగా నడపగల పరిస్థితిలో లేడని అద్దంకి తెలిపారు. పార్టీని మరో నాయకుడికి అప్పగించే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేవంత్ ను ఎదుర్కోగల నేత బీజేపీ, బీఆర్ఎస్ లో ఎవరూ లేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వాతావరణంలో జరుగుతున్న మార్పులతో బీఆర్ఎస్ ఆత్మ పరిశీలనకు సిద్ధం కావాలని సూచించారు. మేము ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, మా ఆశలు అడి ఆశలు కాలేదు అనేటట్టుగా కేసీఆర్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, లేదంటే బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది ఈరోజు ప్రజామోదమే కాదు, సర్వామోదం రేవంత్ రెడ్డి గారి వైపు రావడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఈరోజు వచ్చింది. డెఫినెట్గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి కూడా జరగబోతుందనేది ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కొరకు, లేకపోతే ఇండిగో విమానాల ఆలస్యాల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నటుడు సోనూ సూద్ సమాజానికి ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. తన కుటుంబం సభ్యులు కూడా 8 గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి చూడాల్సి వచ్చిందని తెలిపారు. ఫ్లైట్ ఆలస్యం అవ్వడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది, కానీ కౌంటర్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది దానికి కారణం కాదు అని స్పష్టం చేశారు. వారు కూడా ఒత్తిడిలోనే పనిచేస్తున్నారని, వారి మీద కోపం చూపడం అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తోందని చెప్పారు. సిబ్బందికి గౌరవం ఇవ్వాలని, సమస్యలు ఉంటే ప్రశాంతంగా తెలియజేయాలని ప్రయాణికులకు సూచించారు. సేవలలో అంతరాయం వచ్చిన మనుష్యత్వం ముఖ్యమని సోనూ సూద్ అన్నారు. उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं दे जस्ट हैव टू पास इट ऑन टू यू. सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट. ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है. हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं,
चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें, हमें स्कॉट करते हैं, ध्यान रखते हैं सब लोगों का। सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है जब मुश्किल आती है उन पर तो हम भी उनका साथ दें। ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे और वापस भी हो जाएंगे। बट आई थिंक एज रिस्पॉन्सिबल सिटीजन्स इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस कि हम लोग मेक श्योर करें कि हम उन पर रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स। एंड प्लीज ट्राई टू कीप कूल, अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए। वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए और हमारी ड्यूटी बनती है कि మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. అని చెప్పేసి అనేవారు. ఒకసారి మీ